రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ హయాంలో యూనివర్సిటీకి బొమ్మేరులో 45 ఎకరాలు కేటాయించగా ఇప్పుడు 33.80 ఎకరాలు మిగిలింది. ఈ భూమిలో పూర్తి స్థాయిలో యూనివర్సిటీగా విస్తరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయానికి మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా కూడా ఒక అంధకారంలో కొనసాగిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి విభజన కాకపోవడంతో మొత్తం విధులన్నీ కూడా హైదరాబాద్లోనే కొనసాగుతూ వచ్చాయి. అయితే గత 2 పర్యాయాలు కూడా ప్రభుత్వాలు దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఇది రోజు రోజుకి కూడా ఒక శిథిలావస్థకి చేరిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ రాజమండ్రిలోని ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి తరలించడానికి కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సిబ్బందిని, పూర్తి స్థాయి భవన సదుపాయాలను కల్పించడానికి కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో చూసినట్లయితే దాదాపు 60 కోట్ల రూపాయల ప్రతిపాదనతోటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. నిన్న కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో రేపో మాపో ఉత్తర్వులు కూడా జారీ కానున్నాయి. అంటే ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్తి స్థాయి వీసీ కూడా నియామకం కాబోతుంది. ఆ తర్వాత ఈ పనులన్నీ కూడా ముందుకు సాగనున్నాయి. గత 40 సంవత్సరాల క్రితం ఏదైతే అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏదైతే బొమ్మూరులోని ఈ నేషనల్ జాతీయ రహదారికి ఆనుకుని దీన్ని నిర్మించారు. అయితే అప్పట్లో 20 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరిగింది. అయితే దీనికి ఈ స్థలం కంటే ఇంకా అదనంగా స్థలం కావాలని చెప్పి ప్రతిపాదన కూడా వచ్చాయి. దీంతో నిన్న కేబినెట్లో చర్చ జరిగినప్పుడు మరొక పక్కనే ఉన్న ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన మరొక 13.8 ఎకరాల స్థలం కూడా ఉంది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికే ఉండే విధంగా కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం 33.8 అంటే 80 సెంట్లలో ఈ మొత్తం కొత్తగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మొత్తం ఒక్కొక్కటిగా అన్ని కోర్సులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే పూర్తి స్థాయిలో తెలుగులో ఏ అయితే కోర్సులు ఉన్నాయో అన్నిటినీ ఇక్కడ ప్రవేశపెట్టడంతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలకి సంరక్షించే విధంగా అనేక కోర్సులు కూడా ఉన్నాయి. ఆ కోర్సులను కూడా ఇక్కడ పెట్టనున్నారు. ఈసారి ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ అన్నిటిని కూడా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచే మొత్తం తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతాయి. మొత్తం 240 మంది వరకు శాంక్షన్ సంబంధించిన సిబ్బంది కానీ అంటే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఉంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు 43 నుంచి 50 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎంతమంది వస్తారు ఏంటనేది ఉత్తర్వులో జీవోలో పేర్కొనే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఇక నుంచి పూర్తి స్థాయిలో విస్తరణ ఇక్కడి నుంచి జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే యూనివర్సిటీ కార్యకలాపాలు కూడా కొనసాగనున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న భవనం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి ఉంది. దీని స్థాయిని కొత్త భవనం నిర్మించాల్సి ఉంది. అయితే తాత్కాలికంగా అయితే ఇక్కడే తరగతులు అవి ప్రారంభిస్తారు. అయితే నిధులు మంజూరైతే కనుక కొత్తగా భవనాల నిర్మాణం చేపట్టడానికి కూడా ఓ ప్రతిపాదన సిద్ధం చేశారు. మొత్తానికి చూసినట్లయితే తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కట్టుబడి ఉందో అందులో భాగంగా ఇప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వవైపును తీసుకువచ్చేందుకు నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంతం నుంచి.